అదే మనకి బాంబే హైవే వెళ్ళారనుకోండి. బాంబే హైవేలో గూడా మనకి కంది దగ్గర ఆ ఏరియాలో 15,000, 20,000కి గజాలున్నాయి. ఆ 15,000, 20,000కి కంది దగ్గర హ్మ్. లేకపోతే పటాన్‌చెరు దగ్గర లోపలికి వెళ్తే అక్కడ అలాంటి ప్లేసెస్‌లో హ్మ్. తీసుకొని వీళ్ళు కట్టుకుంటే స్ తెలుసుకోవాల్సిందేంటంటే ఏ ఏరియా అయినా సరే మొ మంది అంటే మనుషులు ఇన్‌హాబిటేషన్ పెరిగిన తర్వాత హ్మ్. అది టౌన్‌షిప్‌లా డెవలప్ అయ్యి ఒకప్పుడు అది గూడా సిటీలో కలిసిపోతుంది. హ్మ్. అది గూడా ఇంక కుక్కటిపల్లి అయిపోతుంది. కదా! ఇవన్నీ గూడా మీకు తెలీదు. మీరు చిన్నవాళ్ళు. 25 ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు ఇవన్నీ అడవులు. హ్మ్. ఇవాళ 25 ఏళ్ల క్రితం రేట్లు ఇవాళ రావు. హ్మ్. ఎందుకంటే ఇది డెవలప్ అయిపోయింది. అలాగే హైటెక్ సిటీ మొదట్లో 98లో ఆ టైంలో మీరు చూస్తే ఇది చాలా, చాలా, చాలా అసలు ఏమి లేదు ఇక్కడంతా. హ్మ్. అంత ఉండేదనమాట. అలాంటి ప్లేసెస్ ఇవాళ ఈ విధంగా అయిపోయినాయి. ఇవాళ హైటెక్ సిటీలో మనం కొనుక్కోలేము. కాబట్టి సామాన్య మానవుడి దృష్టిలో ఎప్పుడైనా సరే వీలైనంత త్వరగా ఏజ్‌లో నేను చెప్పేది వీలైనంత త్వరగా 30 ఏళ్ల లోపలే ఒక ప్లాన్ చేసుకొని, వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది, అందుబాటులో ఎక్కడుంది, ఎక్కడ గ్రోయింగ్ ఏరియా, ఎక్కడ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కందుకూరు లాంటి ప్లేస్‌కి ఫేజ్ 2 వస్తుంది. మెట్రో ఫేజ్ 2 మనందరం ఇప్పుడు మెట్రో ఎక్కే ఉంటారు మీరు. ఎంతో అవును. సుఖంగా అవును. ఉంటుంది మనకి. హ్యాపీగా అనుకునే టైంకి వెళ్ళగలం. అవును. కదా! మనం వీలైనంత వరకు మెట్రో అయితే చాలా మంది వాడుతున్నాం. ఎంత హ్మ్. దూరానికి వెళ్ళాలంటే టైంకి వెళ్ళిపోగలం. అలాంటి ఫెసిలిటీ, వెసులుబాటు మనకి అక్కడ దాకా వస్తుంది కాబట్టి, కందుకూరు దగ్గర మనం కొనుక్కుంటే హ్యాపీగా ఉండొచ్చు భవిష్యత్తులో. హ్మ్. కానీ మేబీ అది ఇట్ మే టేక్ 5 ఇయర్స్. మినిమమ్ ఇప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి అంటే మినిమమ్ 5 ఇయర్స్ ఉండాలి. ఓకే. 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టకపోతే మనం అది షేర్ మార్కెట్‌లా కాదు కదా! హ్మ్. రివర్ రేట్ ఏదో అయిపోతుంది అనుకోండి. కాబట్టి మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ కనెక్టివిటీ బావుంటుంది? ఎక్కడైతే మనం రేపొద్దున ఆర్‌ఓఐ రిటర్న్ ఆన్ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ మనకి మాక్సిమం వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇవాళ మీరు అడిగిన దానికి కందుకూరు ఇస్ ద రైట్ ప్లేస్. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక మోసాలనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఏరియాస్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటారు. కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్లి ల్యాండ్ ఉందా లేదా చూసుకోవడం, ఫ్లాట్‌కి అక్కడ స్టే చేయడం అవ్వదు కాబట్టి, ఇలాంటి మోసాల బారిన పడకుండా వాళ్ళు సేఫ్ సైడ్‌గా ఎలా ఉంటే బెస్ట్ అంటారు? కరెక్ట్. దానికి ఎప్పుడైనా సరే ఫెన్స్‌డ్ ప్రాపర్టీ అంటే ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ. హుహు. ఓపెన్ ల్యాండ్ పెట్టేసేసాము కష్టమవుతుంది. మనకి ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ అర్థమైందా? ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా గేటెడ్ విల్లా ప్రాపర్టీ. ఇప్పుడు హ్మ్. నేనేదైతే చెప్పానో అవి 2 కూడా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్సే.